ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో వివాహం పట్ల దేవుని యొక్క ఉద్దేశం, ఏ రకమైన వివాహము దేవుని చిత్తమైనది, ఆమోదయోగ్యమైనది అనేటువంటి విషయాలను మనం చూడబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో వివాహ వ్యవస్థ ఎవరు స్టార్ట్ చేశారు? అందరికీ తెలిసిందే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు వివాహ వ్యవస్థని స్టార్ట్ చేశాడు. ఆదికాండంలో మనకి మొదటి అధ్యాయంలోనే దేవుని ప్లాన్ కనిపిస్తుంది. ఎలాగా ప్రతి జాతిలో అవి యానిమల్స్ అవ్వండి, బర్డ్స్ అవ్వండి, వాటెవర్, అవి ఏవైనా జంతువులైనా పక్షులైనా వీటన్నిటి విషయాల్లో దేవుడు జతలుగా సృష్టించాడు. మొదటగా ఆదాముని మాత్రం సింగిల్గా క్రియేట్ చేసిన తర్వాత దేవుడు ప్లాన్ చేశాడు, తనకు కూడా సాటి అయిన సహాయం అవసరం అని. అందుకోసమే అవ్వను కూడా దేవుడు చేసిన తర్వాత దేవుడు వారిని బ్లెస్ చేశాడు. ఏమని? ఆదికాండం 1వ అధ్యాయం 26లో పెళ్ళప్పుడు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి అనేటువంటి మాట మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇది దేవుని ప్లాన్. వివాహం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, ఈ భూమిని నింపాలనేది దేవుని ప్లాన్. ఇది అయితే దీంట్లోనే అన్నీ ఇమిడిపోయి ఉన్నాయి, అన్నీ దాగున్నాయి ఈ వివాహంలోనే. అంటే ఈ శరీరాన్ని సృష్టించిన దేవుడు, కొంతమంది అంటారు ఈ సెక్స్ లేదా కామం అనేది దేవుడు సృష్టించిందే కదా అని. కామం తప్పు కాదు, కానీ సెక్స్ ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్. బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ రాంగ్ వే, ఇట్ ఈస్ మోరల్లీ, లీగల్లీ ఇట్ ఈస్ రాంగ్. అంటే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి నియమానికి లోబడే చేయాలి. సృష్టికి విరుద్ధంగా లేదా దేవుని ప్లాన్కి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం వాటిని చేయకూడదు. ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది మనం గ్రహించాలి. అదేంటి? ఒక నియమం పెట్టారన్నాను కదా, ఆ నియమం ఏంటి అనంటే, ప్రతి వ్యక్తికి దేవుడు లీగల్గానే, ఇప్పుడు మనం అంటున్నాము కానీ దేవుడి వాక్య ప్రకారం లీగల్గానే ఎప్పుడో ప్రతి వ్యక్తికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ప్రతి వ్యక్తికి భార్య లేదా భర్త అనేటువంటి ఒక సామాజిక ఒప్పందం మీన్స్ ఇట్స్ ఎ లైఫ్ టైం, ఏదో కాంట్రాక్ట్ కాదు, ఉండేలా దేవుడే ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. తరువాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఎందుకు దేవుడు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే, మనకు ఆదికాండం 2వ అధ్యాయం 20-24 వచనాల్లో, 20 నుండి 24 వచనాల్లో మనకు కనిపిస్తుంది, సాటి అయిన సహాయంగా ఉండాలని తనలో నుండే వచ్చింది, ఎక్కడి నుండో రాలేదు, తనలో నుండే తీశాడు దేవుడు. తన బాడీలో మార్పులు చేశాడు ఆమె కోసం. ఆమెని అతని కోసమే ఇచ్చాడు, ఎవరి కోసమో కాదు. ఆమె అతని కోసం, అతడు ఆమె కోసం కాదు అని పౌలు కూడా అంటాడు కదా. మొదటగా అవ్వ నిర్మించబడలేదు కానీ ఆదాము నిర్మించబడి తర్వాత ఆయనలో నుండి ఆమె వచ్చింది అనే మాట అంటాడు. దేవుని ప్లాన్ ఏంటంటే, ప్రతి భాగస్వామి అంటే ప్రతి పార్ట్నర్, ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ, ప్రతి భార్య తన భర్తకి సహకరించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్లానే ఒక పరిశుద్ధమైన వ్యవస్థే వివాహ వ్యవస్థ. అయితే ఈ వివాహంలో ఎంటర్ అయ్యేటప్పుడు రకరకాలైన సిద్ధాంతాలు, ఒకసారి మనం పాతకాలం నుండి వచ్చినట్లయితే అప్పుడు నియమాలు ఇంకా రాలేదు. అంటే ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, లేదా ఏజ్ ఏంటి, ఇట్లాంటి రిలేషన్స్, వీటి మీద ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ ఇంకా నియమింపబడలేదు. చాలామంది అంటారు, కయ్యనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందండి అని. ఎక్కడి నుండి వస్తుంది? ఆది తల్లి నుండి వచ్చిన వాళ్ళే అందరూ. అది పర్టికులర్గా మనం చెప్పుకునే పనే ఉంది. అవ్వ ఆదాము నుండి పుట్టిన పిల్లలే భూమి మీద ఉన్నారు అని అంటే, ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభంలో దేవుడు ఆ వ్యవస్థను అలా అనుమతించాడు ప్రారంభంలో. తర్వాత దేవుడు తన ప్లాన్స్ మారుస్తూ వచ్చాడు. ఒక క్రియేట్ చేశాడు, ఒక గ్రూపుని, ఒక వ్యవస్థని, ఒక సమాజాన్ని దేవుడు క్రియేట్ చేశాక రూల్స్ పెట్టాడు. ధర్మశాస్త్రానికి ముందు వివాహాలు, ధర్మశాస్త్రం తర్వాత వివాహాలు అని మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రానికి ముందు వివాహాలను మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ వివాహం చేసుకున్నారు అని ఉంటుంది. దేవుని కుమారులు, మనిషి కుమారులు వివాహాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి నచ్చలేదు అది. ఆ దేవుని కుమారులు అన్న దగ్గర
దేవదూతల్ని దేవుని కుమారులుగా కూడా ఇలా ట్రాన్స్లేట్ చేసి రాశారు అనేది ఒక వర్గం. అండ్ ఇంకొంతమంది షేతు సంతానం వీళ్ళు, ఈ మిగతా వాళ్ళు కయ్యను మిగతా సంతానం వీళ్ళు అనే వర్గం కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా ఇష్టం వచ్చినట్లుగా వివాహాలు చేసుకొని దేవునికి బాధ కలిగించారు అనే వర్డ్ అయితే మనకి బైబిల్లో ఆదికాండంలో కనిపిస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి బాధించే విధంగా ఉండకూడదు అనేది తద్వారా మనకి తెలియజేస్తుంది. అండ్ ఆ తర్వాత వరుసలు వచ్చేసి ఇప్పుడు మనకు వరుసలు వచ్చినాయి. ధర్మశాస్త్రానికి ముందు అవి కూడా కజిన్స్ని చేసుకునేవాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు చేసుకునేవాళ్ళు. తల్లులు వేరు, తండ్రి మాత్రం ఒకడే. అప్పుడు సిస్టర్ అవుతుంది వరుసకి, కానీ చేసుకునేవాళ్ళు. అది పాత నిబంధనలో అంతా నడిచింది, ధర్మశాస్త్రానికి ముందు కూడా నడిచింది. ధర్మశాస్త్రానికి ముందు ఎగ్జాంపుల్ అబ్రహాము అలా చేసుకున్నటువంటి వ్యక్తిగానే మనకు కనిపిస్తాడు. అబ్రహాంకి శారా వరుసకు చెల్లెలు అవుతుంది అనే విషయము మనకు ఆదికాండంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత అన్నల్ని అలా మ్యారేజ్ చేసుకోవచ్చా అని అంటే తండ్రులు వేరంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మోడల్గా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్, అమ్నోను తన సహోదరి అయిన తామారుని చెరిచే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమె అంటది కదా, ఇది కాదు, నువ్వు నా తండ్రిని అడుగు, ఒకవేళ నన్ను నీకు ఇస్తాడేమో అని కూడా అంటుంది. అంటే అలా సోదరి వరుస అయిన వాళ్ళని చేసుకున్న వాళ్ళు చాలామంది బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది యూదులకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట, అందరికీ చెందింది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. అండ్ తర్వాత ఈ పెళ్ళి ఎవరి మధ్యలో జరిగింది అని అంటే బైబిల్లో స్త్రీలు పురుషులు మాత్రమే ఉన్నారు, కానీ ఇంకా మిగతా ఎవరికి ఈ వివాహ వ్యవస్థ గురించి మిగతా ఎవరికి పర్మిషన్ లేదు. కొంతమంది ఇప్పుడు స్త్రీలే పురుషులే పెళ్లి చేసుకోవటం అనేది ఇది దైవికమైన వాటికి వ్యతిరేకమైనది. సో రాంగ్, అది దేవుడు ఒప్పుకోడు అలాంటి వాటిని. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. స్త్రీని పురుషునే దేవుడు తయారు చేశాడు. ఇక మిగతా థర్డ్ జెండర్ లేదా ఫోర్త్, ఇంకా నువ్వు ఫిఫ్త్ ఏది పెట్టుకున్నా సరే అవన్నీ చట్ట వ్యతిరేకమైనవి, బైబిల్ చట్టాలకి విరోధమైనవని మనం గ్రహించాలి. అండ్ తర్వాత అసలు ఈ పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చాలామంది ఇవన్నీ ఓకే కానీ చరిత్ర ఇవన్నీ మాకు తెలుస్తుంది బైబిల్ చదివితే, ఏ పెళ్లి చేసుకోవాలి అని అంటారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలా, పెద్దలు చేసిన పెళ్ళా, లేకపోతే దేవుడు చెప్తామంటారు, అసలు ఏంటి క్లారిటీ? 3 రకాల పెళ్ళండి. ఉన్న పెళ్ళిళ్ళన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేసేస్తాయి, ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ 3 లేదా 4 కేటగిరీలకు వివరించవచ్చు. ఫస్ట్ వన్ ప్రేమ పెళ్ళి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇది తప్ప అంటారు కొంతమంది చర్చ్కి వెళ్ళేవాళ్ళు లేదా బిలీవర్స్ చాలామంది కూడా ఇది తప్పు అనేవాళ్ళు లేకపోలేదు. రెండోది పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ఇది రైట్, ఇంకా కుటుంబం ఎలా అయిపోయినా ఇదే రైట్ అనే వర్షను ఉంది. థర్డ్ వన్, కొన్నిసార్లు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, యుద్ధంలో జయించడం ద్వారా వాళ్ళని వివాహం చేసుకోవడం లేదా స్వయంవరంలో అమ్మాయిని దక్కించుకోవడం, ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా కొన్ని ఉంటాయి. సార్ అది వాళ్ళ శౌర్యాన్ని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అదొక కేటగిరీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి దేవుడు క్లియర్గా చెప్పడం ద్వారా ఇద్దరు ఏకమవటం, జతపరచబడడం. ఇది ఫోర్త్ వన్. బైబిల్లో ఉన్న పెళ్ళిళ్ళే అవ్వచ్చు, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నాయి కావచ్చు, A to Z ఉన్నవన్నీ కూడా ఈ 4 కేటగిరీలో ఏదో కేటగిరీకి చెందిన వ్యక్తివే అవి ఉంటాయి. అయితే ఫస్ట్ ఒకటి చెప్తాను. మొదటిది ఏంటి అని అంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనగానే చాలామంది చాలా క్లియర్గా రాంగ్ అండి అని చెప్పేసేస్తూ ఉంటారు. నేను దాన్ని రాంగ్ అంటాను, తప్పు. ప్రేమ పెళ్ళి తప్పు అనే స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే బైబిల్లో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయితే అది ప్రేమ పెళ్ళిళ్ళు తప్పు కాదు అనే ముందు ఒక మాట చెప్పాలి, లేకపోతే మీ మైండ్ ఏదో రాంగ్ టీచింగ్లోకి నేను వెళ్తున్నాను అనుకుంటారు. ప్రేమ పెళ్ళి అంటే ప్రేమ అంటే మనకు తెలిసిన ప్రేమ సినిమాలో ప్రేమలో కాదు. ప్రేమించాం, పార్కులు అమ్మడి తిరుగుతున్నాం, బజార్లో అమ్మడి తిరుగుతున్నాం, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఈ చెత్త చెదారం కాదు. ప్రేమ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తన జీవితంలో భాగస్వామిగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, భావించటం తప్పు కాదు, ఇద్దరు అలా అనుకొని ఒక కుటుంబంగా ఉండడం తప్పేం కాదు. కానీ ఈ పేరుతో మీరు చేసే చెత్త పని ఉందే అది ఖచ్చితంగా తప్పు, అది పవిత్రమైనది కాదు. దానివల్ల జీవితం నాశనమే జరుగుతుంది. మరి ఈ లోకంలో ప్రేమ అని చెప్పి అనేక మంది ఎలా ఉంటున్నారో మీరే అర్థం చేసుకోవాలి. బైబిల్లో ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న కుటుంబాలు కాబట్టి సక్సెస్ చక్కగా జరిపినవి ఉన్నాయి, లోకంలో కూడా ఉన్నాయి. ప్రాక్టికల్గా రైట్ అయిన దాన్ని మనం రాంగ్ అని చెప్తే ఎలా కుదురుతుంది? అయితే
నేను ఏ వర్షంలో చెప్తున్నానంటే ప్రేమ పెళ్ళి ఓకే, కానీ ఈ ప్రేమ పేరుతో నువ్వు అపవిత్రమైన ఆలోచన రాకూడదు, అపవిత్రమైన పని చేయకూడదు, నీ శరీర సంబంధమైన ఆలోచనలు నీకు రాకూడదు, అవి అసలు జరగకూడదు. అది జరిగితే అది ప్రేమ కాదు, ఖచ్చితంగా తప్పు. మిషనరీలు చాలామంది అనుకోని, ఇదిగో నేను మిషనరీగా చైనా వెళ్ళటానికి ఇష్టపడుతున్నా, నువ్వు కూడా నాతో ఉండాలని నేను కోరుకుంటున్నా, మన ఇద్దరం కలిసి ఓ ఫ్యామిలీ అవుదాం, మనం కుటుంబంగా కట్టబడదాం, వెళ్ళి పరిచయం చేద్దామా, ఓకే నాకు కూడా ఇష్టమే, ఇలా అనుకొని చాలామంది మిషనరీలు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. దే సెలెక్టెడ్ దేర్ పార్ట్నర్స్. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అది ప్రేమ పెళ్ళి అని అంటారు కదా, అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇలా ఉండేవాళ్ళు నాకు కావాలి అని. సో ఇట్స్ ఎ చాయిస్ అనమాట, అది తప్పేం కాదు. అయితే ఆ పేరుతో జరిగేది తప్పు. ఆ తర్వాత దాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళాలి. అలా కాకుండా ప్రేమించాము మేము ఇద్దరం అని చెప్పి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అవ్వటం, ఎక్కడికో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని రావటం, ఇదంతా చెత్త పని, తప్పుడు పని. బైబిల్లో మనకి లవ్ మ్యారేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆదికాండం 29:18 యాకోబు రాహేలుని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, పెద్దల దగ్గర నుండి పెళ్లి చేశారు, ప్రేమించి అది పెళ్లికి దారితీస్తే ఇట్స్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. అంటే పెళ్లి దాకా వచ్చిందంటే సంతోషంగా. చాలామంది ప్రేమ పేరుతో వంచన చేయబడి వంచన చేస్తూ అనేక మంది జీవితాల్లో పాడు చేస్తున్నారు. సో అది కంపేర్ చేసుకుంటే రైట్, మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ రెండో విషయం ఏంటి అని అంటే సంసోన్ న్యాయాధిపతులు 14:2 ఈయన రాంగ్ మ్యారేజ్, అంటే లవ్ మ్యారేజ్ అయింది. అప్పటికి వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, దేవుడి చట్టాలు ఉన్నాయి. వేరే దేశానికి చెందిన అమ్మాయిని చేసుకున్నాడు, ఎక్కడ సుఖపడిన చరిత్ర కూడా లేదు, అంతా నష్టం నాశనమే. యాకోబు పెళ్లిలో కూడా మరి రాహేలు ఎర్లీగా చనిపోయింది అని అంటారు, కానీ రాహేలు బ్లెస్సింగ్కి ఐకాన్గా మిగిలిపోయింది. కేవలం ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె చనిపోవాలి, ఆమె డెలివరీ టైంలో చనిపోయింది. ఓకే, సో దాన్ని శాపంగా నష్టంగా చూడకూడదు. ఆమె నుండి పుట్టినటువంటి పిల్లలే ఇశ్రాయేలు గోత్రాల్లో ఇప్పటికీ ఉన్నారు, బైబిల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆమె పేరు అలాగే ఉండింది. సో ఇవి కొంచెం బేసిక్గా చెప్పేసేవి. అండ్ తర్వాత అసలు బైబిల్లో ఉన్న పెళ్ళిళ్ళు కొన్నిటిని నేను డిస్కస్ చేయాలని అనుకుంటా ఉన్నాను. బైబిల్లో ఉన్న పెళ్ళిళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆదికాండం 2:20 నుండి మనం చూస్తే దేవుడు జతపరిచాడు అవ్వని ఆదాముని. ఇంకెవరంటే దేవుడే. పెళ్ళి ఎలా జరిగింది, దేవదూతల మధ్యలో జరిగిందని, ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో వాట్ ఎవర్, ఆదాంకి అవ్వకి దేవుడు వివాహం చేశాడు, వాళ్ళు దేవుడు జతపరిచిన జంటగా ఉన్నారు. అండ్ రెండవది ఆల్రెడీ చెప్పాను, ఆదికాండం 6:2 దేవునికి నచ్చని వివాహాలు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఈ 3-4 కేటగిరీల్లోకి వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు తర్వాత ఆదికాండం 20:12 వరుసలు అప్పటికి ఇంకా క్రియేట్ అవ్వలేదు, అందువల్ల చెప్పానుగా చెల్లి వరుస అయిన వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అబ్రహాం కూడా ఆ కేటగిరీలో ఉన్నాడు. అండ్ 24 ఆదికాండంలో 4 చూస్తే అన్ని దేశస్తులతో పెళ్ళొద్దు, మా వాళ్ళతోనే పెళ్ళి కావాలి అని చెప్పి యాకోబు ఇస్సాకు విషయమై అబ్రహాము చెప్పడం మనం చూస్తాం. అంటే ఇంటర్నల్ మ్యారేజెస్, మా వాళ్ళే, మన దేశానికి చెందిన వాళ్ళు లేదా మన వంశానికి చెందిన వాళ్ళే అనేటువంటిది. ఏశావు కూడా అదే ఆదికాండంలో 28 9 చూస్తే వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఈ పెళ్ళిళ్ళు ఈ దేశస్తులను చేసుకోవడం అని తెలిసి అబ్రహాము మరొక కుమారుడు ఉన్నాడు కదా, ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఆ ఇష్మాయేలు ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చేసుకుంటాడు. వాళ్ళెవరు, వీళ్ళంతా ఎవరు, అబ్రహాం పిల్లలేగా, మరి వీళ్ళు కూడా ఇస్సాకు వాళ్ళ పిల్లలే కదా, యాకోబు ఏశావు వాళ్ళ అబ్రహాము యొక్క ఇంకొక కుమారుడైన ఇష్మాయేలు పిల్లల్ని చేసుకున్నారు. వాళ్ళిద్దరూ జస్ట్ బ్రదర్సే అవుతారు కదా ఆ లెక్కన. సో ఏది ఏమైనా ఇలా ఓల్డ్ టెస్టిమెంట్లో అలా నడిచిపోయింది. అయితే యాకోబుది ఆల్రెడీ మనం చూసాం 29:18 ప్రేమ మరియు పెద్దలు కుదిర్చినటువంటి వివాహం. ఈ వివాహాల్లో తప్పేం లేదు. అండ్ దెన్ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో మ్యారేజ్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇవి యూదులకి పాత నిబంధనకి. అదేంటి, లేవికాండం 20:14 నేను మీకు నోట్స్ గ్రూప్లో తర్వాత సెండ్ చేస్తాను. నోట్స్ మీన్స్ నేను రాసుకున్నవి. లేవికాండం 20:14 ఒక వ్యక్తి చేసుకుంటే తల్లిని ఆమె పిల్లలను కూడా చేసుకోకూడదని. అదేంటి అట్లా చేసుకుంటారంటే ఉన్నారు, తల్లిని మరియు ఆమె బిడ్డని ఒకడే పెళ్లి చేసుకోకూడదు. అండ్ అదే లేవికాండం 20వ అధ్యాయము ఐ థింక్ 23వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తారో, పరిచర్య చేసే యాజకులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడు అని అంటే
ఆ, ఈ వీళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి, దేవుని సన్నిధిలో వీళ్ళు వర్షిప్ అదంతా అర్పణలు అవన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎలా ఉండాలి అని అంటే యోగ్యంగా ఉండాలి, ఎలా పడితే అలా చేసుకోకూడదు అని ఒక క్లియర్ రిఫరెన్స్ వచ్చేసి మనకి 21వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. లేవీయులు ఎస్పెషల్గా పరిచయం చేసే యాజకులు ఎలా ఉండాలి అని అంటే జారస్త్రం చేసిన స్త్రీని కానీ భ్రష్టురాలని పెళ్లి చేసుకోకూడదు, పెనిమిటి విడిచిపెట్టిన వాళ్ళంటే విడోల్ని వీళ్ళు చేసుకోకూడదు. మామూలు వాళ్ళైతే వితంతు వివాహాలు చేసుకోవచ్చు, బైబిల్ ఎప్పుడో ఉంది వితంతు వివాహాలు, బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ యాజకులు విడవబడిందని చేసుకోకూడదు. ఇది ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్. అండ్ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తే మోషే కూషు దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ వాళ్ళ అక్క చాలా పెద్ద ఇష్యూ చేస్తుంది, తద్వారా దేవుడు ఆమెను చెప్పిస్తాడు. అంటే ఆమెను చేసుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టమై చేసుకుంటే మరి ఏమిటేంటో నాకు ప్రాబ్లం ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది వెళ్తారు పెళ్ళికి వెళ్ళి మేలకుండా ఉండరు, వెళ్ళి తింటారు. అబ్బాయి చాలా బాగున్నాడు కానీ అమ్మాయి బాగాలేదండి. ఒకసారి నా ముందు కూడా ఎవరో అట్లానే అన్నారు. నేను అన్నా నువ్వు వెళ్ళి చేసుకోమ్మా అబ్బాయిని అని చెప్పాను. ఇక మేలకుంటున్నారు. మనకి తినటానికి వెళ్ళి నోరు అంతా అరిగిందాక మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటే, అలా చేయమాకండి. సో సనగొద్దు, వివాహ విషయం ఆయన చేసుకున్నాడు, దేవుడికి ఓకే, ఆయనకు ఓకే, ఇక మనకి ఎందుకు చెప్పండి. సో అక్కడ మనకు అదొక సంఘటన కనిపిస్తుంది. అయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో అన్యులతో వియ్యం పొందకూడదు. ద్వితీయోపదేశకాండం 7:3లో అన్యులతో వియ్యం వద్దు, విగ్రహారాధన చేసే స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిన్ను డైవర్ట్ చేస్తారు, కాబట్టి మీ పిల్లోడిని ఇవ్వద్దు, వాళ్ళ అమ్మాయిని కూడా చేసుకోవద్దని చాలా క్లియర్ ఆజ్ఞలు అనేవి ద్వితీయోపదేశకాండం 7:3లో ఉంది. కానీ రాజైన సొలొమోను, అహాబు, ఇంకా చాలామంది రాజులు వీటిని మీరి వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. చాలామంది కూడా పెళ్ళికి ముందు ప్రార్థనకి వెళ్తూ పెళ్ళి అనగానే డబ్బులు ఉన్నాయి, సంపాదన ఉంది, ఇవన్నీ ఉన్నాయిలే అని చెప్పి దైవభక్తి కనీసం కూడా లేనివాడిని చేసుకొని కుటుంబాన్ని నాశనం చేసుకొని ఈరోజు ఇక చేసేది ఏమి లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేవాళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఎందుకంటే సోప్ మార్చినట్టు దీన్ని మార్చడం కుదరదు, కోటు మార్చినట్టు దాన్ని మార్చడం కుదరదు కాబట్టి. సో అక్కడ రాంగ్ స్టెప్ వేస్తే జీవితం నాశనం అయిపోయినట్టే. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో రాజుగా ఉండేవాడు ఇష్టం వచ్చినట్టుగా అందరినీ చేసుకోకూడదు అనేక మందిని అని చాలా క్లియర్గా ఆజ్ఞ ఉంది అక్కడ. కానీ చాలామంది రాజులు దాన్ని మీరి చాలా నష్టపోవడం మనం చూస్తాం. న్యాయాధిపతులు 1:13లో ఆక్సా అనే అమ్మాయి వివాహం చూస్తాం, కాలేబు కూతురు. ఇది ఏ టైప్ మ్యారేజ్ అని అంటే ఇదిగో ఇలా చేసి వీళ్ళని జయించినట్లయితే నేను మా అమ్మాయిని ఇస్తాను చెప్పాను కదా, గిఫ్ట్ అనమాట. యుద్ధంలో గెలవడం వల్ల వచ్చిన ఒక గిఫ్ట్ లాగే అమ్మాయి మీద ఇష్టంతో దాన్ని చేయొచ్చు, లేదా అలా చేయటం వల్ల అమ్మాయి గిఫ్ట్గా రావచ్చు, బట్ షీ విల్ బీ ద వైఫ్, ఆ అమ్మాయి పార్ట్నర్ అవుతుంది ఆటోమేటిక్గా. అలా పెళ్లి చేసుకున్నారు, అలా వచ్చేసింది. ఇక్కడ పెళ్లి చూపులు లేవు, ప్రేమ లేదు, లేకపోతే పెద్దలు కుదిరిచ్చింది కాదు, లేదా దేవుడు చెప్పింది కాదు, ఇది డిఫరెంట్. ఇలాంటిదే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు న్యాయాధిపతుల్లో సంసోని పెళ్లి గురించి చెప్పాను, న్యాయాధిపతులు 14 లవ్ మ్యారేజ్, వేరే అమ్మాయిని ఆజ్ఞలు ఉన్నాయి అయినా సరే వేరే అమ్మాయిని చేసుకున్నాడు, ఫ్యామిలీ పతనం అయిపోయింది. ఎందుకు అని అంటే అసలు వచ్చి కాపురం చేసింది ఏమీ లేదు, ఈయన ప్రేమ సక్సెస్ అయింది కూడా లేదు. దాని తర్వాత రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ చనిపోయారు, ఎవరు నయోమి పిల్లలు ఇద్దరు కూడా. అండ్ తర్వాత 1 సమూయేలు 18:20లో దావీదు ప్రేమ మరియు పెద్దలు కుదిర్చిన మరియు ఇందాక చెప్పినట్టుగా ఈ స్వయంవరం లాంటిది ఏదో ఉంటుంది, అట్లా 3 కలిపిని దావీదికి ఇష్టం ఆమె అంటే పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ పెళ్లి ఉంది దాంట్లో. స్వయంవరం లాగా గొలియాతుని చంపినోడికి అమ్మాయిని ఇస్తా అన్నాడు, సో గిఫ్టెడ్గా ఉంది. 2, 3 పెద్దలు కుదిర్చారు, అంటే సౌలుకి ఇష్టమై పేరెంట్స్ అంగీకారంతోనే జరిగింది. సో అట్లీస్ట్ 2 విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది దావీదు వివాహం. అండ్ దెన్ తర్వాత ఎజ్రా గ్రంథం 10:10లో ఎజ్రా 10:18లో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి ఉంటుంది. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటారు. ఒప్పుకునే టైంలో ఏమొస్తుంది అని అంటే ఎవరైతే దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేశారో వాళ్ళందరూ వాళ్ళ పాపాలు ఒప్పుకోండి అన్నప్పుడు వాళ్ళ పాపంలో ఒకటి ఏంటి అని అంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం. అందుకే ఎజ్రా 10:10లో 10వ అధ్యాయం 10వ వచనంలో 18వ వచనంలో యాజకులు కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు, అలా పాపం చేసిన వాళ్ళు. అందువల్ల
ఏం చెప్తారు అని అంటే చివరికి మీరు వాళ్ళని వదిలిపెట్టాల్సిందే అంతే, ఇంకా అదే ఫైనల్ డెసిషన్ అన్నారు. చచ్చినట్టు వాళ్ళని వదిలేశారు ఇక వాళ్ళు వాళ్ళ భార్యను వదిలేసేసుకున్నారు ఇక అంతే. ఎందుకంటే యాజకుడు చేయొద్దు, క్లియర్గా ధర్మశాస్త్రానికి విరోధం. అండ్ ప్రజలకు కూడా చెప్పినా కానీ వీళ్ళు వినలేదు. అన్యులతో వ్యయం ఉంది, అన్యుల్ని భార్యలుగా చేసుకున్నారు. వాళ్ళని విడిచిపెడితేనే దేవుడు ఒప్పుకున్నాడు. అది మనకి ఆ కాలం చెప్పాను కదా, కాలాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కుదరదు. అండ్ నెహెమ్యా కూడా 13వ అధ్యాయం 26-27 వచనంలో అన్య స్త్రీలు వివాహం చేసుకోవడం వల్ల వచ్చే నష్టం గురించి సొలొమోను గురించి చెప్తాడు. అండ్ వీళ్ళు కూడా చేసుకున్నారు, అలా చేయకూడదని చెప్తాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చెరకాలంలో అండ్ చెర అయిపోయిన తర్వాత ఎస్తేర్ ఉంది, ఆమె అన్యుడైన రాజును పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ రాజు ఆయన క్యాప్చర్ చేసుకున్నాడు మొత్తాన్ని. కానీ ఇక్కడ నష్టం ఏం జరగలా, మేలే జరిగింది. ఇదేమో అమ్మాయి అక్కడికి వెళ్ళింది. సో ఇవన్నీ వాస్తవంగా అయితే ధర్మశాస్త్రానికి విరోధమైంది అది, కానీ అక్కడ దేవుని ప్లాన్ ఉంది, అందుకే అలా జరిగింది. సో బబులోను చెరకాలంలో పెళ్లి చేసుకోవచ్చు, ఏం కాదు, 70 ఏళ్ళు ఆడుకుంటున్నాం కదా, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని అనుకోమాకండి అని ఇర్మియా 29వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఇర్మియాతో కూడా దేవుడు చెప్తాడు స్పెషల్గా, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకు అని చెప్తాడు. ఎందుకంటే ఇర్మియా జీవితం గురించి దేవునికి తెలుసు. ఇర్మియా యవన కాలంలో ప్రవక్తగా ఉండి షార్ట్ టైంలోనే ఆయన చనిపోతారు. సో ఆయన కూడా మ్యారేజ్ని చేసుకోలేదు అనే మాటలు మనకు కనిపిస్తాయి ఇతర గ్రంథాల్లో. అండ్ తర్వాత హూషయ అనే ప్రవక్తను చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు వెళ్ళి వేషను పెళ్లి చేసుకో అంటాడు. అసలు జాగ్రత్తం చేసే స్త్రీని కానీ విడనాడబడిందని కానీ చేసుకోవద్దని చెప్పి దేవుడు చాలా క్లియర్గా నువ్వు వెళ్ళి వేషనే వివాహం చేసుకోండి అంటే దేవుడు డైరెక్ట్ చేశాడు, ఈ అమ్మాయిని చేసుకో అని చెప్పాను కదా. దేవుడు డైరెక్ట్ చేసినవి ఉంటాయి కొన్ని. సో అలా వేషను పెళ్లి చేసుకున్నాడు అతను. అండ్ మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో కొంతమంది పెళ్లి చేసుకుని ఆప్షన్ ఉంది కదా, డివోర్స్ ఆప్షన్ ఉంది పాత నిబంధనలో, పరిత్యాగ పత్రిక అంటే విడాకులు, ఈ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి విడిచిపెట్టేశాడు భార్యల్ని. అలా విడిచిపెట్టిన వాళ్ళని బట్టి దేవుడు చాలా బాధపడ్డాడు. ఇదేంటి మీరు ఎందుకు ఇలా చేశారు అని. మీ భార్యల విషయంలో మీరు ద్రోహులుగా ఉండొద్దు, వారి పట్ల నమ్మకం ఉండండి, వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళకి ద్రోహం చేయమాకండి అని దేవుడు వారితో చెప్తాడు. పాత నిబంధనకి చెందిన పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మ్యారేజ్కి సంబంధించి చూసాం. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో కొత్త నిబంధనలో ఉన్న వివాహాల వైపు వెళ్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే కేవలం మత్తయి సువార్త 19 నుండి మనం చూస్తే కేవలం వివాహము వాటికి సంబంధించినటువంటి విషయాల కొరకు దేవుడు మాట్లాడతాడు. ఏమని చెప్తాడు ఇక్కడ మత్తయి సువార్త 19లో, ఎవరైనా సరే వీడు డివోర్స్ తీసుకోవాలని అంటే దానికి రీజన్ ఏమై ఉండాలి అని అంటే కేవలం అడల్టరీస్ లేదా వ్యభిచారం అనే కారణంతో తప్ప విడాకులు చేసుకోవద్దు. పెళ్ళి అనేది దేవుని సంకల్పం. పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అంటే కూడా దేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఇది సాధ్యం కాదు అని చాలా క్లియర్గా చెప్పడం మనం చూస్తాం ఇక్కడ. తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో పునరుద్ధానంలో అంటే ఇక నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, అక్కడ పిల్లల అలాంటి ప్రాసెస్ ఉండదు. చనిపోయిన తర్వాత పునరుద్ధానం వచ్చిన తర్వాత ఇక మనకి ఇది లేదు అని. అండ్ మత్తయి 24వ అధ్యాయం 38లో ఏం చెప్తాడు అని అంటే అంత్యకాలంలో చివరి రోజుల్లో మనుషులు ఏం చేస్తారు అని అంటే పెళ్ళిళ్ళని బేభత్సంగా చేసుకుంటారు. ఇది ఒక రాకడ కాలానికి గుర్తు. నోవో కాలంలో జరిగినట్లుగా అంటాడే. నోవో కాలం ఎలా ఉందంటే పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు, పెళ్ళిళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో ప్రభు చేసిన అద్భుతం ఉంది, అది రికార్డ్ చేయబడింది. నేను ఫస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఇంకొంచెం వివరంగా కూడా చెప్తాను. అండ్ రోమా పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు ఏం చెప్తున్నాయి అని అంటే ఇల్లీగల్ సెక్సువల్ మొరాలిటీ అంటే స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు. ఇప్పుడు చూస్తున్నాంగా 2 అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు లింగ మార్పిడి చేసుకుంటున్నారు. అబ్బాయి వాడు పుట్టింది అబ్బాయి అయినా కానీ కావాలని అమ్మాయిగా మారుతున్నాడు, అమ్మాయి అబ్బాయిగా మారుతుంది. ఇలాంటి దరిద్రమైన అన్నిటినీ బైబిల్ అంగీకరించదు. రోమాపత్రిక 1:26-27లో చాలా క్లియర్గా ఇది తప్పు అని మెన్షన్ చేయబడింది. మన వైపు ఇప్పుడు వచ్చింది, కానీ ఇక్కడైతే కనీసం కొన్ని లక్షల మంది ఉన్నారు యూరప్లో. ఎలాంటి వాళ్ళు యూరప్లో అండ్ అమెరికాలో ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు దేశం అల్లాడిపోతుంది, చట్టం చేయాలా వద్దా, అందరూ సమానమేనా అని. సో చాలా తలనొప్పి ఉంది, ఈ అభివృద్ధి చెందిన దేశాలకు ఉంది తలనొప్పి. అందుకే అమెరికా అధ్యక్షుడుగానే ట్రంప్ ప్రకటన చేశాడు, స్త్రీ పురుషుడు మాత్రమే, ఇంకా మేము వేరేది ఎలో చేయమని.
యూకేలో ఇంకా అలా లేదు. ఆయన చార్లెస్ కిగ్ గారిని చంపేశారు కదా, ఆయన కూడా వీటికి చాలా అగెనెస్ట్గా మాట్లాడారు, బైబిల్ ఇలా చెప్తుంది అని. వాళ్ళకి నచ్చదు. ఇక్కడ కూడా దాని మీద చాలా మల్లగుల్లాలు పడుతున్నారు ఇక్కడ యూకేలో కూడా వీటి మీద. వీళ్ళు ఏమంటారంటే సేవకులే పెళ్లి చేయాలంటారు, అబ్బాయిలకి అమ్మాయిలకి మేము పెళ్లి చేసుకోవడానికి వస్తే పాస్టర్లు ఎందుకు చేయరు, మేము మనుషులమే కదా, దేవుడి దృష్టిలో అందరూ సమానమే కదా. ఏవో పిచ్చి ఆర్గ్యుమెంట్స్. బైబిల్ వాటన్నిటిని వ్యతిరేకిస్తుంది. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొత్తం చదవండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, పెళ్లి కాకపోతే. చాలా వండర్ఫుల్ క్లారిటీ ఉంటుంది అక్కడ. ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తాడు దీంట్లో అని అంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, లోకంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పార్ట్నర్స్ అవసరం. ఏమంటాడంటే, పాప సంబంధమైనవి చేసుకోవడం కన్నా, కామతప్తులు అవడం కన్నా పెళ్లి చేసుకోవటమే మంచిదిరా బాబు అనే ఒక సలహా. ఇవన్నీ ఆయన సలహాలు అన్నమాట, బైబిల్లో ఆయన చెప్పినటువంటి సలహాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జారత్వాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా. అందుకని ఒక భాగస్వామి ఉండాలి ప్రతి వ్యక్తికి. ఒకరి మీద ఒకరికి ప్రేమ అండ్ అధికారం ఉంటుంది. అండ్ 8వ వచనంలో అంటాడు 1 కొరింథీ 7వ అధ్యాయంలో, పెళ్ళి కాకుండా ఉండటం మంచిది అని పెళ్లి చేసుకోని వాళ్ళకి విధవరాళ్ళకి చెప్తున్నా. ఇక మళ్ళీ పెళ్ళి ఎందుకు చాలే ఒకసారి, అండ్ అసలు చేసుకోలేదా చేసుకోమాక, ఫైన్. ఇవి ఆజ్ఞలు కాదు, హితవు, జస్ట్ కౌన్సిలింగ్ టైప్ అని, ఇది చాయిస్ అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్, విడిచిపెట్టవచ్చు అండి భార్యని ఒక రీజన్తో. గతంలో పాత నిబంధనలు అయితే అడల్టరీ లేదా వ్యభిచారము అనేటువంటి ఒక రీజన్తో మనము విడిచిపెట్టడాన్ని ఒప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అని అంటే, భార్యాభర్తల మధ్య విశ్వాసి అవిశ్వాసి అయితే ఏం చేయాలి, పెళ్లి చేసుకున్నాను, మా ఆయన ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నానండి, ఇప్పుడు నేనేం చేయాలి, ఆయనతో కాపురం చేయాలా వద్దా అని అంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, జాగ్రత్తగా వినండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ భర్త నిన్ను విడిచిపెట్టాలి అనుకుంటే అతను విడిచిపెట్టే రైట్ అతనికి ఉంది. నీ భర్త నిన్ను అంగీకరించకపోతే యు హ్యావ్ ద రైట్. భారత రాజ్యాంగంలో అది ఉంది. మతం మార్చుకున్న వ్యక్తి తన భార్యని లేదా భర్తని విడిచిపెట్టవచ్చు. నాకు ఇష్టం లేదండి నా భార్య వేరే మతానికి వెళ్ళింది అని మీరు కంప్లైంట్ చేస్తే, అది ట్రూ అయితే ఖచ్చితంగా చట్టం ఇస్తుంది. బైబిల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏమని యాక్సెప్ట్ చేస్తుంది? దేనికి యాక్సెప్ట్ చేస్తుంది? ఒకవేళ అతను నేను ఇంకా ఈ కారణంతో నువ్వు దేవుళ్ళలో ఎక్కువ వెళ్తున్నావు, నాకు వద్దు అనే రీజన్ అతను చూపించి అతను నిన్ను విడిచిపెట్టడానికి అతడు ఒప్పుకుంటే, నువ్వు కాదు, అతను ఒప్పుకుంటే ఓకే, ఫ్రీ హ్యాండ్. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏంటంటే కౌన్సిలింగ్ మాత్రమే. అండ్ దెన్ ఇంకా ఏమంటాడు, నీ భార్యాభర్తలు ఒకళ్ళు పరిశుద్ధులైనా వాళ్ళని బట్టి ఇంకొకళ్ళు రక్షించబడాలి అని. అసలు రక్షింపబడతాడో లేదో నీకేం తెలుసు, అలా కంటిన్యూ అవ్వమని రకరకాలైన విషయాలు చెప్తాడు. అండ్ దెన్ ఇంకా ఏం చెప్తాడు అని అంటే, 27లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి భార్యకు బద్ధుడై ఉంటే విడుదల వద్దు. పెళ్ళయిందా కానీ అయిపోయింది, చేసేది ఏం లేదు, వెనక రాలేవు, కాలేదా తొందరపడొద్దు, ఉంటే మంచిది అని చెప్పి సలహా ఇస్తాడు. నాలా ఉంటే మీకు మేలు అని అందరికి సలహా ఇస్తాడు. ఏంటి అని అంటే సింగిల్గా ఉండడం. ఇక్కడ పెళ్ళైతే ఏం జరిగింది, 28వ వచనంలో ఉంటుంది, శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. పెళ్ళైన ప్రతి ఒక్కరికి శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అందుకే ఇలా ఉండండి అంటాడు. ఎండింగ్లో ఇంకా 32, 33 అక్కడ అంటాడు, పెళ్ళైన వాళ్ళేమో భార్యని ఎలా సంతోషపెట్టాలి, మా ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి అని ఈ ఆవలోకి వెళ్ళిపోతారు. పెళ్ళి కాకపోతే చక్కగా పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి దేవుని సంతోష పెట్టాలన్నా ఇంకా పర్సనల్గా ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక చెప్పాడు. ఇది ఎగ్జాక్ట్ ట్రూ. అందుకే పెళ్లి కాకముందే జాగ్రత్తగా దేవుళ్ళో ఎదగమని చెప్పేది. పెళ్ళయ్యాక సంసార బాధ్యతల్లోకి వెళ్ళి వాటిలో ఈదుకుంటూ నానా బాధలు పడాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా. కొన్ని శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ బాధ్యతలు ఆటోమేటిక్ కొన్ని తీసుకొస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, చాలా ఉంటాయి. అటు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా సరే నేను మా అమ్మాయి పెళ్లి చేయాలనడానికి నాకు ఇంట్రెస్ట్ లేదండి అని, ఆ అమ్మాయి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని అంటే వాళ్ళ చాయిస్. అమ్మో 20 ఏళ్ళు వచ్చి నేను చెయ్యాలి, ఈడి ఇంజనీరింగ్ అయిపోయింది, వీడికి మంచి కట్నం వస్తుంది కాబట్టి చెయ్యాలి, ఇట్లాంటి ప్రాసెస్ చేయకూడదు. ఇది తప్పు. ప్రతి వ్యక్తికి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ఆప్షన్ బైబిలే ఇస్తుంది. ఇష్టమైతే ఓకే, లేకపోతే లేదు. అయితే చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే అది కుదరదు. వాక్య సంబంధంగా జీవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అయితే 7వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. పెళ్లి చేయటం, పెళ్లి చేయకపోవడం, పిల్లలకి వాళ్ళు చేసుకోవటం, చేసుకుపోవటం వాళ్ళందరి ఇష్టం. ఇక
పెళ్లి చేసుకునేటప్పుడు రూల్ గురించి కూడా మాట్లాడుతూ ఏమంటాడు, 2 కొరింథీ 6:14 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అంటాడు. అంటే విశ్వాసిని అవిశ్వాసంతో పెట్టుకోవద్దు, విజ్జోడుగా ఉండొద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఇక తర్వాత పత్రికల్లో భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఎఫెసీ 5:22, కొలస్సీ 3:18 భార్యాభర్తల నియమాలు ఉంటాయి. అండ్ 1 తిమోతి 4:2 ఒక వర్షం తీసుకొచ్చాడు పౌలు. కొంతమంది ఆ రోజు ఏం చేశారంటే రాంగ్ టీచింగ్స్ తెచ్చారు. అదేంటి, పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు కూడా కొన్ని చర్చిలో చూడండి, నేను మీ చర్చిలో పాస్టర్ ఉంటా అంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు. క్యాథలిక్ ఒప్పుకోదు, పెంటెకోస్టల్లో కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోరు. నేను నాకు పెళ్లి చేసుకొని పరిచయం చేస్తా అంటే ఒప్పుకోను, నాకు కుదరదండి అని అంటాడు. నాకు అర్థం కాదు ఆ రూల్ ఏంటో. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకోకుండా డెడికేటెడ్గా సేవ చేయాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ డినామినేషన్ అంటే ఇట్స్ ఫైన్, అదొక గ్రూపుగా మనం చేయొచ్చు. కొంతమంది పెళ్లి చేసుకునే పాస్టర్లు ఉంటారు, కొంతమంది ఇప్పుడు వద్దు అంటున్నారు, కొన్ని శాఖలు పేర్లు చెప్పనులే. అది బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. పెళ్ళి వద్దనే రైట్ ఎవ్వడికి లేదు, చేసుకోమని ఫోర్స్ చేసే రైట్ ఎవరికి లేదు. చేసుకో అని వద్దు అని చెప్పడం తప్పు, ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పడం కూడా తప్పే. దేవుడు ఇప్పుడు ఇన్ని వాక్యాలు విన్నాం కదా, టు చాయిస్, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటం ఇంపార్టెంట్. వివాహంలో ఎలా ఉండాలో 1 పేతురు 3వ పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 3:1 ఉంది. ఈ మ్యారేజ్ రూల్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. చివరిలో ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక పెళ్లి జరిగింది, 2nd చాప్టర్లో. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వెనక నుండి 2వ చాప్టర్లో అంటే ప్రకటన 21లో ఇంకో పెళ్లి గురించి ప్రస్తావించబడింది. ఓ పెళ్లితో స్టార్ట్ అయింది, ఓ పెళ్లితో ఎండ్ అవుతుంది. అదేంటి అంటే గొర్రె పిల్ల వివాహం. ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వరుడు, సంఘం, వధువు. ఇలాగా బైబిల్ గ్రంథంలో వివాహ వ్యవస్థ గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. సో ఇప్పుడు మనం వెనక్కి వస్తాం. నేను ఇప్పుడు మరలా వెనక నుండి వస్తున్నాను. పెళ్ళి, ఏ పెళ్ళి బెస్ట్ అండి? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలో వద్దా అనేది ఆప్షన్ టు యూ, అప్ టు యూ. ఫోర్స్ చేసి పెళ్ళిళ్ళు చేయొద్దు పిల్లలకి. ఒకప్పుడు చిన్న పిల్లలు చేసేవాళ్ళు, అసలు కనీసం వాళ్ళ శరీరం సిద్ధంగా లేకపోయినా కూడా పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు. తర్వాత కొంతమంది పెళ్ళిళ్ళు చేసి తర్వాత కాపురం పంపించేవాళ్ళు ఆఫ్టర్ దర్ మెచ్యూరిటీ. అయితే రకరకాల పెళ్ళిళ్ళు మనకి చరిత్రలో కనిపిస్తున్నాయి, ఈరోజు సొసైటీలో కూడా కనిపిస్తున్నాయి. ఏది బెస్ట్ అంటారు? ప్రేమ పెళ్ళి బెస్టా? ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు అంటారు, చూడండి మేము అంత హ్యాపీగా ఉన్నాము, మేము బెస్టా అని అంటారు. తప్పేం లేదు, బైబిల్లో ఉన్నాయి, సొసైటీలో ఉన్నాయి, అలా కూడా ఉండొచ్చు. అయితే ప్రేమ పెళ్ళి అనేది సెలెక్ట్ చేసుకుంటే నీ జీవితంలో నీ భాగస్వామిని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రమంలో నీ ఆలోచనలు డైవర్ట్ అవ్వకూడదు, ఈ క్రమంలో నీ ఆలోచనల్లో పాపం రాకూడదు, ఈ క్రమంలో నువ్వు చేసే పనుల్లో అపవిత్రత రాకూడదు. ఇజ్ ఇట్ పాసిబుల్? లిటరల్గా సాధ్యమా? నువ్వు రక్షణ పొంది చాలా ఉన్నతమైన స్టెప్పులో ఉంటేనే అది సాధ్యం. సో పరిశుద్ధమైన ప్రేమ వివాహం చేసుకోవాలంటే నీవు పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. నీకు ఆ స్థాయి కనుక ఉంటే, నువ్వు ఆ స్థాయిలో ఉంటే దేవుని ఎదుట ధైర్యంగా, అవునండి నేను పరిశుద్ధంగా ఇలా ఉన్నాము, మా చాట్లో కానీ మా మాటల్లో కానీ మా ఆలోచనలో కూడా తప్పు లేదు, ఇలా ఉన్నాం అని డిసైడ్ చేసుకోగలిగితే దెన్ వీ కెన్ యాక్సెప్ట్. అలాంటి వాళ్ళని మనం అంగీకరించవచ్చు. అండ్ దెన్ తర్వాత రెండో దాని గురించి మాట్లాడాను, అదేంటి? పెద్దలు చేసిన పెళ్ళి. కొంతమంది నోరు మూసుకొని మేము చెప్పింది అంటారు, ప్రేమ పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, మేము చెప్పింది మేము కుదిరిచ్చింది చేసుకోండి. పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళు అన్నీ సమయంగా సాగుతూ ఉన్నాయంటారా? ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎన్ని డౌరీ డెత్ కేసులు లేదా ఎన్ని విడాకులు, వీటన్నిటి రీజన్ ఏంటి? ఊరికి పెద్దలు చూసినంత మాత్రం తీసుకుంటే అదేం పర్ఫెక్ట్ మ్యారేజ్ అనడానికి లేదు. కానీ సొసైటీలో మెజారిటీ మ్యారేజ్లన్నీ అలా నడుస్తున్నాయి. అలా నడిచినాయి అంటే నేను ఎండింగ్లో ఆ మాట చెప్తాను, పెద్దలు కుదిర్చిన పెళ్ళి 100% సక్సెస్ అవుతుందా అని అంటే అవడానికి లేదు. సర్వే ప్రకారం 70-80% వివాహ వ్యవస్థలో ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ వివాహం మీద విరక్తి చెంది దేవుడా అని బాధపడుతున్న పర్సెంటే ఎక్కువ ఉందట. వచ్చే జన్మ అనేది లేదు, ఈ జన్మే, జన్మ జన్మలకు నువ్వే నా భర్తవి, జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి, ఇదంతా సినిమా స్టోరీలు, ఒకటే జన్మ. అలా ఉండదు. ఒకవేళ మెజారిటీ ఎవరికన్నా ఆప్షన్ వస్తే నెక్స్ట్ జన్మ కోరుకుంటామంటే నేను కోరుకోను అంటున్నారంట. ఒక సర్వే రిపోర్ట్, అది సోషియో సర్వే. సో పెద్దలు కుదిర్చిన పెళ్ళి 100% సక్సెస్ అని చెప్పడానికి లేదు. కానీ సొసైటీలో ఉన్న మెజారిటీ మ్యారేజెస్ అన్నీ అవే సక్సెస్ అయి చూపిస్తూనే ఉన్నాయి. 100% కాదు. ప్రేమ పెళ్ళిళ్ళు 100% అంటే అవి కాదు.
అవి ఫెయిల్యూర్సే ఎక్కువ. థర్డ్ వన్ చెప్పానుగా, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలతో ఏదో యుద్ధం చేసో వెళ్ళి అమ్మాయిని గిఫ్ట్గా భారీగా తెచ్చుకోవడం. ఇప్పుడు అలాంటి ఎవరు లేరు. ఇప్పుడు వెళ్ళి ఈ సాగరం కానాలు ఈదితే మొత్తం సాగర్ డ్యామ్ మీద నుంచి దూకితే మా అబ్బాయిని ఇస్తాను అంటే వెళ్ళి దూకి ఎవరో అమ్మాయిని చేసుకోవటాలు అట్లాంటివి ఏం లేవు. ఒక ఆజ్ఞ పెడుతున్నారు, ఏమి ఉద్యోగం ఉంటే ఇస్తామని. ప్రేమించిన తర్వాత సెకండ్ ఆప్షన్ వస్తుందే తప్ప ఇలాంటి మ్యారేజెస్ అంటే యుద్ధంలో వెళ్ళి దావీదులాగా తెచ్చుకోవడం, ఆక్స భర్తలాగా తెచ్చుకోవడం అనేది మనకి ఈ టైప్ మ్యారేజెస్ లేవు ఇప్పుడు. అండ్ ఫోర్త్ వన్, దేవుడి చిత్తానుసారమైన లేదా దేవుడు స్పెషల్ పాయింట్ చేసి చెప్పినవి, ఇది ఈ అమ్మాయిని చేసుకోవాలని. ఇవి చాలా ఉన్నాయి, సేవకుల విషయాల్లో జరుగుతున్నాయి. అండ్ చాలామంది విషయాల్లో ప్రేయర్ చేసుకున్నప్పుడు కొంతమందికి దేవుడు వాళ్ళు ఏ ప్రయత్నం చేయకపోయినా ఇది ఈ అమ్మాయిని చేసుకో అని చెప్పడం. అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. తొందరపడి తప్పు దర్శనాల్లోకి వెళ్ళకూడదు. నీకు చెప్తే దేవుడు అలా కూడా చెప్తాడు. యోసేపుకి చెప్పిన దేవుడు మరీకి కూడా చెప్పాడు, మరీకి చెప్పిన దేవుడు యోసేపుకి చెప్పాడు. సమాధానం వచ్చింది. అండ్ రెండవది, మనకేమో పడుకొని కలగని అభిషేక్ నేను నిన్ను చేసుకోవాలని నాకు రాత్రి దేవుడు చెప్పాడని అది రాంగ్. అలా చేస్తే దేవుడు అభిషేక్ కూడా చెప్పాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మిగతా వాళ్ళని పోలిస్తే బాగోదని అభిషేక్ అయితే మావాడు కాబట్టి అన్నాను. ఇలాంటి రాంగ్ వాటికి వెళ్ళకూడదు. నిజమా కాదని టెస్ట్ చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సేవకులతో షేర్ చేసుకోవాలి, దైవికమైన మనుషులతో షేర్ చేసుకొని తర్వాత డిసైడ్ అవ్వాలి. ఇవి ముఖ్యమైనవి. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ మీరు అడిగే పని లేకుండా నేనే చెప్తా ఉన్నాను. అవి ఏంటి అని అంటే, లవ్ మ్యారేజ్ గురించి నేను ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చేసాను. బైబిల్లో చేసుకున్న ఇప్పుడు ఏ పెళ్లి చేసుకున్నా పెళ్లి సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సింది ఏంటయ్యానంటే దేవుని వాక్యపు విలువలకు లోబడి ఉండటం. నువ్వు లవ్ మ్యారేజ్ చేసావా, పెద్దలు కుదిర్చిందా, దేవుడు చెప్పిందా, లేదా నువ్వు యుద్ధుడు ఈశ్వరుడివై తెచ్చావా, ఏదైనా సరే భార్య తన నియమాలు పాటిస్తే, భర్త తన నియమాలు పాటిస్తే, బిడ్డలు వాక్యానికి లోబడి ఉంటే అది ఏ పెళ్ళైనా సక్సెస్ అవుతుందండి. ఇది క్లియర్. ఈ విధేయత, ఈ ప్రేమ లేదా ఈ విలువలు లేనప్పుడు నువ్వు ఏ పెళ్లి చేసుకున్నా కానీ అది వినాశనమే అవుతుంది. అయితే ప్రేమ పెళ్లిలో ఉన్నటువంటి నష్టాలు, పేరెంట్స్ సపోర్ట్ బోత్ సైడ్స్ లేకపోతే నష్టం, ఒక సైడ్ ఉండి ఒక సైడ్ లేకపోయినా చాలా నష్టాలు, ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఇక చేసేది ఏమి లేదు. మరి ఆ నష్టాలు మాటలతో చెప్పలేము. నష్టాలకు రెడీ అయితే ఆ స్టెప్ వేయాలి. చాలామంది ఈ రోజుకి ఆప్యాయతలకు దూరం అయిపోయి ఏదో వాళ్ళే బతుకుతారు, వాళ్ళంతటా వాళ్ళు బతుకుతారు. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా చేస్తే అది మిస్టేక్. రెండోది, పెద్దలు కుదిర్చిన దాంట్లో అయితే సపోర్ట్ ఎక్కువ వస్తుంది. మోరల్ సపోర్ట్, ఎకనామికల్ సపోర్ట్ లేదా మిగతా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. తీసుకోవడం మంచిదే. అయితే ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన మ్యారేజెస్ అది నీకు వస్తే అది ఓకే. అసలు నాకు ఇవన్నీ కాదండి, నేను ఎలా ఒక అడుగు ముందుకు వెళ్ళండి వివాహంలో అంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే మీ వివాహం కోసం మీరు ఎప్పుడైతే సిద్ధపడతారో ఒక 1 year ముందే ఎక్కువ ఆలోచనలు అవసరంలా. ఫస్ట్ మ్యారేజ్ అంటే ఆర్థికంగా నువ్వు స్థిరపడే వరకు పెళ్ళి అనే మాట ఎత్తొద్దు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఆడెవడో నన్ను పోషిస్తాడులే, పోయి వంట చేసుకొని బతుకుదానంటే నీ కర్మ. వంటగదిలో కాదు, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తావు తర్వాత. ఓకే, ఎవరో ఒకరిని అమ్మాయిని చేసుకుందాం, మారిపోద్దిలే లైఫ్ అమ్మాయికి ఏదో అని ఇవన్నీ వద్దు. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఈరోజున్న సిచ్యువేషన్ బట్టి ఆర్థికంగా బలంగా ఉండి కుటుంబాన్ని పోషించగలిగి పరిస్థితి ఉండాలి. కుటుంబం అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలో ఈ రీసెర్చ్ చేసి తర్వాతే చేసుకోవాలి. తప్పదు. అలా చేస్తేనే సక్సెస్ వస్తుంది. రెండవది, అది ఎలా అయినా అవ్వచ్చు. నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి నీకు తెలియదు, తొందరపడి సెలెక్ట్ చేసుకోవద్దు. ప్రార్థన చేయి, పెద్దలు సెలెక్ట్ చేస్తారు. ఆ పెద్దలు సెలెక్ట్ చేసినప్పుడు పెళ్లి చూపులు అంటే మరి ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, మనోళ్ళు కట్నం ఎంత, కానుకలు ఎంత, ఈ సంతల బేరాలన్నీ గేదెల బేరం అన్నట్టు బేరం ఆడుతూ ఉంటారు. సో ఇట్స్ నాట్ రైట్. అబ్బాయి లేదా అమ్మాయి ఆత్మీయ అభిరుచులు డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఇదిగో నా ఆత్మీయ స్థాయి ఇది, నా పట్ల దేవుని ప్లాన్ ఇది, నా పట్ల దేవుని ఉద్దేశం ఇది, నేను భవిష్యత్తులో ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని ఈ స్పిరిచువల్ బ్యాలెన్స్ చూసుకోండి. విశ్వాస కాదో చూసి సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 ఉద్యోగం ఉందండి, ఇంకేముందంటే నీ కోటి బాధలు ఎవరు చెప్పలేడు. తర్వాత అతను విశ్వాస కాకపోతే, ఆ అమ్మాయి విశ్వాస కాకపోతే, జాబ్ ఉందనో ఆస్తి ఉందనో ఇవి చూస్తారు లోకంలో. అన్నీ ఇవిగా చూడాల్సింది. దేవుని భయం భక్తి లేకపోతే నీ కొంప కొల్లేరవుద్ది. మీరు రాసి పెట్టుకోండి, నష్టమే జరుగుతుంది. అందుకని బిలీవర్ అయి ఉండాలి. అండ్ వాక్య సంబంధమైనటువంటి అభిరుచి ఉందా లేదా, రక్షణ పొందారా, దేవుళ్ళు ఎదిగే బిడ్డలేనా, ఇలాంటివన్నీ ఆలోచన చేయాలి. అప్పుడు అది పెద్దలు కుదిర్చిందైనా ఫైన్,
పెద్దలు కుదిర్చినా సరే ఆ సిస్టమ్ లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఓకేనా? థర్డ్, దేవుడు స్పెసిఫిక్గా నీకు చెప్తే, ప్రభా నాతో మాట్లాడావు కదా, అది నిజమైతే వాళ్ళతో కూడా మాట్లాడు అని నువ్వు మనసులో ప్రార్థన చేయి. దేవుడి చిత్తమైతే అది జరుగుద్ది, లేకపోతే అది ట్రాష్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక మేజర్గా దీనికి సంబంధించి. సో ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు దానికి ముందు ప్రార్థనలో ఆత్మీయ సిద్ధపాటు, వాక్య జ్ఞానం కలిగి ఉండడం, అండ్ పెళ్ళయ్యాక ఎలా ఉండాలనే నాలెడ్జ్ ఇప్పుడే ఉండాలి. లేకపోతే దేవుడు చెప్పిన వివాహం అయినా, పెద్దలు చేసిందైనా, ప్రేమించిందైనా, ఏ సోర్స్ అయినా సరే వాక్యపు విలువలకు లోబడినప్పుడు అది నాశనమే అవుతుంది. దేవుడు చేశాడు ఒకే ఆదానికి, ఏమైంది? ఎంత సమస్య వచ్చింది. ఎన్నిసార్లు మనం లెగిస్తే అనుకుంటాం కదా, నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఆ అమ్మ చేసింది తిప్పలు అని ఉదాహరణగా. అప్పుడు ఆదాము ఆమె పక్కనే ఉండుంటుంది కదా, ఆదాము పక్కనే ఉంది కదా, ఆమె ఎన్నిసార్లు ఆమెను అనుంటాడు, నువ్వే చేసావు ఇదంతా, అసలు ఆ పండు తిని అని అనరా? నిష్ఠూరాలు వస్తాయి. సో అందుకనే దేవుడు చేసినది అయినా సరే ఆ కుటుంబ వ్యవస్థ అంటే భార్య భర్త వాళ్ళిద్దరూ దేవుని మాటలకు లోబడలేదు కాబట్టి నష్టం జరిగింది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఆత్మ సంబంధంగా వివాహం చేసుకోవాలి. 2, నీ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, చేసుకున్న తర్వాత వాక్యపు విలువలకు లోబడి ఉండాలి. అప్పుడు ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ అవుతుంది. అయితే వాక్యపు విలువలకు లోబడి ఉండడానికి నువ్వు వెళ్ళిన గ్రౌండ్ లవ్ మ్యారేజా, అరేంజ్డా, లవ్ అండ్ అరేంజ్డా, లేదంటే ఇంకా రకరకాలు చెప్పాను కదా, అవి ఏవైనా సరే ఆ సోర్స్ అనేవి, లేదా నువ్వు ఏ సోర్స్లో నుండి నీ మ్యారేజ్ లైఫ్లోకి వచ్చావో, ఏ మార్గం వచ్చావు, అవి నీ వివాహ జీవితాన్ని ప్రభావితం చూపిస్తాయి ఖచ్చితంగా. ఏ చిన్న తేడా వచ్చింది అనుకో, నువ్వే గయా ఏరుకోరి తెచ్చుకున్నావు గయా చక్కనమ్మని అని అంటది ఈమె. అమ్మ కోరుకున్న స్టేషన్ పోయి చేసుకున్నావు అమ్మ సావమ్మ అంటాడు. పెద్దలైనా ఇంకెవ్వడైనా అమ్మ ఇంతవరకు చేస్తాం కదా, తర్వాత మేమేం చేయలేము కదమ్మా అంటారు. అన్నిటికీ మైనస్లు ఉన్నాయండి, అన్నిటికీ మైనస్లు ఉన్నాయి. ప్లస్ అవ్వాలంటే ఏంటంటే దేవుని వాక్యానికి లోబడి జీవించాలి అని అనుకోవటం, దాని ప్రకారం జీవించడం, అది సక్సెస్ఫుల్ మ్యారేజ్కి దారితీస్తుంది. దేవుడు పరలోక సంబంధమైనటువంటి వివాహం గురించి చెప్పాను కదా, దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆయన మనల్ని యోగ్యులుగా ఉండాలనుకుంటున్నాడు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనల్ని దేవుడు ఆత్మ సంబంధమైన అందముతో, ఆత్మ సంబంధమైన అలంకారంతో మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయనతో వివాహానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఇక నెక్స్ట్ పెళ్ళిళ్ళలో ఎన్నో అన్ని ఆచారాల గురించి నేను ఆ మాట కూడా చెప్పాను కాబట్టి చెప్తా ఉన్నాను. పెళ్ళిళ్ళు చాలా చెడ్డ ఆచారాలు ఉన్నాయి, వాటికి వెళ్ళకుండా క్రైస్తవ పద్ధతులు వెళ్ళాలి. తాగుడు కామనే, ఎంత పసుపు రాకుండా ఆ కార్డే ఎవరు తెలియదు, నలుగులు అంటారు, మేకప్లు అన్నీ అత్తనే ఉంటారు, నలుగులని చతుర్లు అనమాట, ఇవన్నీ సరసాలు అనమాట. అవన్నీ పెట్టి ఏవో చేస్తారు. ఏమీ లేకుండా మంచిగా జరిగితే ఏ సిస్టాన్నైనా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఏ ఆచారాన్నైనా మనం యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి ఆచారంలో దేవుణ్ణి బాధ పెట్టేవి, మనుషులు గాయపడేవి, గందరగోళం అయ్యేవి, ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రధానం అంటారు, ఆ మూట అంటాడు, ఒక ఒక్క ఆకు తక్కువైతే యుద్ధమే జరుగుద్ది. ఆ ఆకు కొంటే అంత వద్దు, 2 రూపాయలకు కూడా ఇన్ని ఆకులు ఇస్తారు, 10 రూపాయలకి ఇన్ని ఇస్తారు, తన్నుకొని వస్తారు దాని దగ్గర కూడా. కొంతమంది ఉంటారు అన్నీ మిక్స్ చేస్తారు, ప్రార్థనే, వాక్యమే, పాస్టర్ గారే లోకంలో అన్నీ మిక్స్ చేసి వస్తున్నారు. పాస్టర్లు కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది చెప్పిన విశ్వాసులు వినటం లేదు. పెళ్లిలో కూడా ఎన్నో చాలా చెడ్డవి ఉంటాయి, వాటి గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే టైం ఆల్రెడీ ఇప్పుడు 43 minutes. ఇంకొంతమంది మేజర్ క్వశ్చన్, అన్న తాళి కట్టొచ్చా అని అంటాడు. కొంతమంది తాళి కట్టరు. అసలు ఎలా చేసుకుంటే పెళ్ళో తెలుసా? మీరు గూగుల్ ఓపెన్ చేయండి, నేను కూడా తర్వాత పెడతా. అందరూ తాళి కట్టరు, ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా తాళి కట్టరు. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ఉంటుంది. ఆ ఆచారం దాంట్లో వచ్చిన తప్పు లేదు. ఇంకొంతమంది దాంట్లో 2 ఇట్లా ఉంటాయి, 2 సింబల్స్ ఉంటాయి, దీనికి గుర్తు, శివుడికి పార్వతికి గుర్తు. అంటే శివుడు పార్వతి కలిసి లేరు నాయన, అట్లా చేసినంత మాత్రం నువ్వేం కలిసి ఉండవు. ఓకే, సో అలా ఎక్కడైతే విగ్రహ సంబంధమైన అపవిత్రత ఉందో దాన్ని తీసేసేయండి. ఒక చిన్న బెల్ల వేసుకునేది మ్యారేజ్కి సింబల్గా, మనం ఉంగరం ఎట్లా అన్నా దాన్ని కూడా అలా ఒక చిన్న రౌండ్ పెట్టి ఈ సింబల్స్ ఏం లేకుండా కడతా అంటే కట్టుకో. నాకు ఈ కట్టనంటే, నాకు ఈ గోలంతిందంటే కట్ట మాఫీస్, అప్ టు యువర్ చాయిస్. అది తాళి అనే దేవునికి విరోధం అయితే ఎంతమంది తల్లులకు దేవుడు చెప్పు ఉండాలి, నీ తాళి కూడా తెంచే నేను దీనితో మాట్లాడినా అని ఎవరికి దేవుడు ఎందుకు చెప్పలేదు? ఆలోచన చేయండి. అలానే విగ్రహ సంబంధమైన అపవిత్రతను మనం తెలిసి వాటిని ఎంకరేజ్ చేసి ఆ టైప్లోకి వెళ్ళొద్దు. అవన్నీ పర్సనల్ కౌన్సిలింగ్లో వచ్చేవి. సో వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇక పెళ్ళిళ్ళలో ఇక రకరకాల ఆచారాలతో చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఈ పెళ్ళైన మొదటి 4 రోజుల్లోనే కెరీర్ బిల్డ్ అవుద్ది. ఆ తర్వాత ఫస్ట్ మంత్లోనే
మొత్తం ఆధారపడి ఉంటుంది. అంటే జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి అనేది దాని ఉద్దేశం, వేరే ఏం లేదు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్.